ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వచనము. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. ప్రేమైన వర్లరా, ప్రార్థన మరి దేవుడు ఇక్కడ ఆలకింపకుండా ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రార్థనకి కొన్ని ఆటంకాలు అనేది ఉన్నవి ప్రియమైన వర్లరా. అవి ఏంటి అని మనం జాగ్రత్తగా ఆలకిస్తే పాపములు. ఆ పాపములంట ప్రభువు యొక్క ముఖము మీకు కనబడకుండా మరుగు చేస్తుందండి ఈ పాపము. అంతేకాకుండా చేసిన ఏ మనవైనా దేవుడు ఆలకించకుండా ఉన్నాడు. కావున మరి ప్రతి ఒక్క దోషము దేవునికి మీకు అది అడ్డుగా ఉంటున్నాయి. కాబట్టి ప్రార్థనకి ఆటంకాలుగా ఉన్నది ప్రధానమైనది పాపము. రెండవదిగా అవిధేయత. దేవుడు ఎన్నోసార్లు ఎన్నో మాటలు నీకు బోధిస్తూ ఉంటారు. మీకు బోధించినప్పుడు మరి ఆ మాటలన్నిటినీ కూడా విధేయతతో అంగీకరించాలి. దేవుని మాట వినాలి, విధేయత చూపించాలి, విశ్వాసం ఉంచాలి. ఇలా ఎన్నోసార్లు దేవుడు తన యొక్క అమూల్యమైన వాక్కులు చెప్తున్నప్పుడు ఎంతోమంది అవిధేయత కలిగి ఉంటారు. ఈ అవిధేయతే ప్రార్థనకు ఆటంకం. అయ్యో, నేను ఎన్నో ప్రార్థనలు చేశానే, ఎందుకు దేవుడు నాకు నా మనవి ఆలకించటం లేదు, నా ప్రార్థనకి జవాబు ఇవ్వటం లేదు, నా ప్రార్థనకి తగిన ప్రతిఫలం రావటం లేదు అని అనుకుంటున్నారేమో. ఎక్కడైనా అవిధేయత అనేది ఉన్నదేమో, ఎక్కడైనా పాపము మీలో ఉన్నదేమో ఆలోచించాలి. మూడవదిగా చెడు. దీనిని దుర్మార్గము, దుర్మార్గత అని కూడా అంటూ ఉంటారు. ఈ చెడు కూడా ప్రియమైన వాళ్ళరా ప్రార్థనకి ఒక ఆటంకమే. మన శరీరంలో ఏదైనా వెంటనే చెడు ఉన్నప్పుడు దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నిస్తాం. అట్లాగే హృదయంలో కావచ్చు, చూపులో కావచ్చు, మరి ఆలోచించే విధానంలో కావచ్చు, ఎక్కడైనా మంచి కాకుండా చెడుగా ఉంటే ఆ చెడు అనేది ఒక ప్రార్థనకి ఆటంకముగా ఉంది. ఇవన్నీ కూడా ఒక ప్రవర్తన. కావున అవిధేయత ఉన్న, పాపమున్న, చెడు ఉన్న ఇవన్నీ కూడా ప్రార్థన దేవుని యొద్దకు వెళ్లకుండా ఆటంకపరుస్తూ ఉంటాయి. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ ఉదయకాలమందు నీ ప్రార్థనకి ఏదైనా ఆటంకంగా ఉంటే దానిని తొలగించుకోవాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.